హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి 10,000 రూపాయలు ఇస్తుంది. దీని గురించి పూర్తి వివరాల కోసం వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగైతేనే ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది. దాంతోపాటు వీడియో చూసే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు ఇలాంటి సమాచారం అందించడానికి నాకు కొంచెం మోటివేట్గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలోని అధికారిక కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకం కింద పేదల ఇంటి నిర్మాణానికి విడతల వారీగా 5 లక్షల రూపాయల సాయం అందించనున్నారు. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం తాజాగా మరో శుభవార్త చెప్పింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ప్రాంతాల్లోని చెంచు గిరిజన కుటుంబాలకు 10,000 రూపాయల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. తొలి దశలో 4,50,000 ఇళ్ల నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నట్టుగా తెలిపింది. రాష్ట్రంలో మండలానికి ఒక్కో గ్రామం చొప్పున 71,482 మంది లబ్ధిదారులు ఇప్పటికే మంజూరు పత్రాలను అందిన సంగతి తెలిసిందే. మిగిలిన గ్రామాల్లో కూడా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ప్రాంతాల్లో చెంచు గిరిజన కుటుంబాలకు 10,000 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంగళవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అటవీ ఉత్పత్తులపైన ఆధారపడి జీవిస్తున్న గూడు లేని చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను అందజేయనున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని తొలుత భావించినప్పటికీ ఐటీడీఏ పరిధి గ్రామాల్లో ప్రతి ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 నుంచి 700 చొప్పున అదనంగా ఇండ్లు కేటాయించాలని తెలిపారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో గిరిజన ప్రాంతాల్లో శాశ్వత ఇళ్లను నిర్మించాలని సూచించారని చెప్పారు. రాష్ట్రంలోని ఉట్నూర్, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు, నాగారంలోని 4 ఐటీడీఏల శాచ్యురేషన్ పద్ధతిలో 10,000 చెంచు కుటుంబాలను గుర్తించారని, వారందరికీ ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఉట్నూర్ ఐటీడీఏ పరిధి ఆసిఫాబాద్లో 3,551, బోధ్లో 695, ఖానాపూర్లో 1,802, సిర్పూర్లో 311, ఆదిలాబాద్లో 1,430, బెల్లంపల్లిలో 326, భద్రాచలం ఐటీడీఏ పరిధి అశ్వారావుపేటలోని 105, మున్ననూర్ చెంచు స్పెషల్ ప్రాజెక్టులోని అచ్చంపేటలో 518, మహబూబ్ నగర్లో 153, పరిగిలో 138, తాండూరులో 184 ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు చెప్పారు. అడవులను నమ్ముకొని జీవిస్తున్న చెంచులు ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళలేరని, వారిని గుర్తించి ఆలోచన చేసి తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొలికి వచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పట్టణ ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలో ఇన్ సిటు పద్ధతిలో G+3 అపార్ట్మెంట్లు నిర్మించనున్నట్టు చెప్పారు. జీహెచ్ఎంసీలో పరిధి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సాధించామని తెలిపారు. ఇంకా ఇలాంటి ఇందిరమ్మ ఇండ్లు లేదా ఆసరా పింఛన్లు, చేయూత పింఛన్లు, రైతు భరోసా గురించి ఏ సమాచారం కావాలి అన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి వీడియోలు చేయడానికి, మీకు సమాచారం అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది.